అందరికీ నమస్కారం అండి. నేను మీ తిరుమల శ్రీని. ఈరోజు ఒక మంచి వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఏంటంటే మా స్వరగీతార్చన సభ్యురాలైన వసుంధర. తను వసుంధరకి నేనంటే చాలా అభిమానం అండి. ఎంత అభిమానం అంటే చెప్పలేను. అమ్మ 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 అని పిలుస్తుంది. చాలా గౌరవం నేనంటే. అంత మంచి మనిషి అనమాట. అయితే మొన్న నేను సప్తతికి వెళ్ళాను అని ఒక వీడియోలో చెప్పాను కదండి. అదేమో వీళ్ళ బాబాయ్ గారు అనమాట. ఇప్పుడు మన వసుంధర ఉంది కదా, వసుంధర వాళ్ళ బాబాయ్ గారు సప్తతి అనమాట. వసుంధర వాళ్ళ అక్కయ్య కూతురు స్రవంతిని వాళ్ళ బాబాయ్ కొడుకు మల్లికార్జునకి ఇచ్చారట. అయితే వాళ్ళు మమ్మల్ని మీ పిన్ని మీ స్వరగీతార్చన గ్రూప్ సభ్యులందరినీ పారాయణకి మన ఇంట్లో భీమరథ శాంతి అంటే సప్తతిని వాళ్ళు ఆ విధంగా పిలుస్తారట. అయితే వాళ్ళని కూడా పిలిచి మనం పారాయణ చేయిద్దాం అని చెప్పారట. సరే, తను నాకు అది ఇన్విటేషన్ పెట్టి, అమ్మ మీరు రావాలి, మనం అందరం పారాయణ చేద్దాము, మా బాబాయ్ గారి భీమరథ శాంతి సప్తతి జరుగుతుంది, అందులో చాలా వైభవంగా చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పారు. వాళ్ళ బాబాయ్ గారి పేరు నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు, పిన్ని గారి పేరు భానుమతి గారు అనమాట. వారు కూడా మంచి పండితులండి, ఆస్ట్రాలజీలో గొప్ప పండితులట. అలాగే ఆయన పౌరోహిత్యం అవి కూడా చేస్తారు. చాలా పేరున్న మనిషి అట. వాళ్ళ కజిన్ వాళ్ళ బ్రదర్స్లో ఒకళ్ళ అబ్బాయి నందిపట్ల శ్రీహరి శర్మ గారని, ఆయన కూడా యూట్యూబ్లో వస్తూ ఉంటారట. చాలా మంచి మంచి విషయాలు చెప్పడాలు, జాతకాలు చెప్పడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారట. అయితే ఆ రోజు మమ్మల్ని పిలిచిందనమాట. 2 days నుంచి చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు గణపతి పూజ హోమం దగ్గర నుంచి ఆయుష్ హోమం, అలాగే నమకం చమకం, అలాగే రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం ఇవన్నీ చేసుకుంటున్నారు. అసలు మేము ఫస్ట్ రోజు మేము వెళ్ళలేకపోయినాము, రెండో రోజు వెళ్ళాము. అయితే ఆ రోజు స్వామిని అక్కడ తయారు చేసి అలంకరణ చేసి కూర్చోపెట్టారండి. ఎంత కన్నుల పండుగగా ముగ్గులు, చాలా, ఒక పక్క సూర్య నమస్కారాలు, ఒక పక్క నమకం చమకం, ఒక పక్క రుద్రాభిషేకం, ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయండి. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా నన్ను తీసుకెళ్ళింది. రావాలమ్మా మీరు, మా బాబాయ్ గారి ఇల్లు చూడాలి, రండి రండి అని చెప్పి తీసుకెళ్ళింది. చక్కగా వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుందోనండి. ఆ ఏరియా కూడా చాలా బాగుంది. ఉప్పల్లోను ఆ ఏరియాలో ఇలా గ్రూప్ హౌసెస్ అనమాట. అది సూర్య ఎన్క్లేవ్ ఏదో చెప్పారు. అన్నీ మొత్తం ఇళ్ళన్నీ కొంచెం ఒకలాగా ఉన్నాయి, విల్లాస్ అనమాట. అయితే వీళ్ళ బాబాయ్ గారే మొత్తం అన్నిళ్ళకి కూడా తోరణాలు, అంటే వీళ్ళు అన్ని బస్తాలు పువ్వులు తెప్పించేసి అన్నిళ్ళకి కూడా తోరణాలు కట్టేశారు. మొత్తం ఆ కాలనీ అంతా పండగ వాతావరణం అనమాట. అంత బాగుంది. చక్కటి వీళ్ళ ఇంట్లోకి వెళితే ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. అమ్మ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్లా జనాలు ఉండడం నుంచి ఇలా ఉంది, మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి రండమ్మా, నేను తీసుకెళ్ళి చూపిస్తానంది. ఇల్లు అయితే ఎంత బాగుందోనండి, నిజంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు అంత చక్కటి, ఎక్కడికక్కడ ఆధ్యాత్మికత ఒట్టిపడుతోందనమాట. వాళ్ళ పెరుమాళ్ గది అన్నీ చూపించింది. అన్నీ చాలా ఎంత బాగున్నాయో, నాకైతే చక్కగా అక్కడే ఉండిపోవాలన్నంత అనిపించింది అనమాట. నాకు అలాంటివన్నీ చూస్తే చాలా ఇష్టం. అంత చక్కగా యథావిధిగా వాళ్ళ ఇంట్లో పెరుమాళ్ళకి పూజ చేసుకొని, అక్కడ నైవేద్యాలు అవి పెట్టుకొని, మళ్ళీ ఇక్కడ కిందని ఈ ఏర్పాట్లు చేసిన దగ్గర అంతా మళ్ళీ చేసుకున్నారనమాట. చక్కగా ఒక పక్క అందరికీ వచ్చిన వాళ్ళందరినీ ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరినీ ఎంత ఆత్మీయంగా ఆహ్వానించారో వాళ్ళు. చక్కగా రండి రండి అంటూను. నిజంగా ఆ ఆత్మీయత ఎలా వస్తుంది?
చెప్పండి. అంత చక్కగా ఆత్మీయంగా పిలిచి లోపలికి తీసుకొని వెళ్ళి మా కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, మా వసుంధర అయితే మరీను కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళి టిఫిన్ తినండి అది ఇది అని ఒక పక్క టిఫిన్లు ఏర్పాట్లు, కాఫీలు ఇవన్నీ ఒక పక్క నడుస్తూనే ఉన్నాయి, ఒక పక్క పూజలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా బాగా జరిగింది. అదంతా చూడడమే నిజంగా ఒక ఆనందం అనిపించింది అనమాట. అంత కన్నుల పండుగగా అక్కడ జరుగుతోంది ఆ కార్యక్రమం. అయితే ఆ రోజు నాకు వేరే ప్రోగ్రాం కూడా ఉంది, వసుంధర కొంచెం తొందరగా వెళ్ళాలి, మనకి పారాయణకి ఏర్పాట్లు చేసేసే అనేసి చెప్పాను. చెప్తే అసలు ఏంటంటే ఈ సూర్య నమస్కారాలు, అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. జరుగుతుంటే నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి. మనకంటూ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి మన అక్కడ కూర్చొని మన పారాయణ చేయమంటే పారాయణ చేస్తాం, సంకీర్తన చేయమంటే సంకీర్తన చేస్తాం, భజన చేయమంటే భజన చేస్తాం. కానీ అక్కడ ఆ వాతావరణానికి అంటే ఎక్కడికక్కడే జరుగుతున్నాయి కదా పారాయణలు. అదేంటి వేదం చదువుతున్నారు, వేద పండితులు ఒక పక్క వేదం చదువుతున్నారు. ఈ గందరగోళంలో వద్దులే వసుంధర, ఇంకోసారి మనం వచ్చి పారాయణ చేసుకుందాము అనేసి అంది. ఈవినింగ్ పాపం అడిగింది, కానీ ఈవినింగ్ నాకు కుదరలేదు, నాకు వేరే ప్రోగ్రాం ఉండి ఈవినింగ్ కుదరలేదు. సరే మా పారాయణ అయితే అవ్వలేదు, కానీ అవన్నీ చూసి చక్కగా ఆనందంగా వచ్చాము. వారి బాబాయ్ గారిని పిన్ని గారిని కూడా ఏదో యథాశక్తి వారికి సత్కరించుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు దీంట్లో ఉన్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక మేము కొంచెం సేపు ఉండి ఇంకా భోజనాలు చేయాలి, తప్పదు అంటూ చాలా ఇబ్బంది పెట్టింది. మీరు భోజనం చేయకపోతే నాకు తృప్తిగా ఉండదు, నా మనసు చాలా బాధపడుతుందమ్మా అది ఇది అని బతిమలాడితే అందరం ఉన్నాము, ఇంచుమించుగా 2 వరకు ఉన్నాము. అయితే అక్కడ కార్యక్రమాలన్నీ చూసి వారి ఇల్లంతా చూసి చక్కగా వచ్చాము. చాలా చక్కగా ఆదరించారు. మా స్వరగీతార్చన గ్రూప్ సభ్యులందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. కాసేపు ఆ ఆధ్యాత్మిక శోభలో మేము కూడా కలిసాము. చక్కగా మంచిగా ఫోటోలు దిగాము. ఎంత అలంకరణ అయితే, ఎంత ముగ్గులు అవి చెప్పలేమండి, అంత బాగా అలంకరించారు. అవన్నీ చూసి ఇంకా పారాయణ చేయలేదు. ఇంకోసారి వస్తాము, ఇంకోసారి చేసుకుందాంలే, ఇప్పుడు అలాగా ఇంత శోభ జరుగుతోంది కదా, మనదే ఉంది, మనం ఈ మాట ఎప్పుడైనా పిలిచినప్పుడు వస్తానని చెప్పేశాను. వెళ్ళలే, పారాయణ అయితే చేయలేదు. చక్కగా కూర్చొని అవన్నీ చూసి భోజనాలు చేసుకొని వచ్చాం అన్నమాట. ఎందుకంటే నాకు ఒక పక్క మనం కుర్చీలో ఓ పక్కకు వేసుకొని కూర్చొని చదువుకుందాం అమ్మ అంది, కానీ అంత అంటే ఒక పక్క జనాలందరూ కబుర్లు, ఈ దీంట్లో మైండ్ పీస్ఫుల్గా ఉండదు, మనకేమో ఏకాగ్రత ఉండదు. ఆ ఏకాగ్రతలో పారాయణ చేయడం నాకు మనసు లగ్నం కాదు దాని మీద. నాకు ఏంటంటే అలాగా దేవుడి ముందర కూర్చొని చదువుతూ ఉంటే అసలు నేను బుక్ కూడా చూడను అనమాట. అలా గడగడ వెళ్ళిపోతూ ఉంటుంది పారాయణ. వాళ్ళు ఇంకా మనకు అలాంటి ప్లేస్లో ఎందుకంటే ఏది అక్కడ ఆపడానికి లేదు, అన్నీ దేనికదే ముఖ్యమైనవే. అందుకోసం ఆ పారాయణలు జరుగుతున్నాయి కదా వసుంధర, ఇంకోసారి చేసుకుందాం అని చెప్పేసి మేమందరం భోజనాలు చేసేసి వచ్చాము. కాకపోతే వారు ఆ పెద్దల్ని నిజంగా చాలా బాగా చేసుకున్నారు. సత్యనారాయణ శర్మ గారికి, భానుమతి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకొకసారి ఏదైనా కార్యక్రమం వాళ్ళు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారట. వాళ్ళ కజిన్ ఇంట్లో ఒక గుడి కూడా ఉందట వారికి. ఆ గుడిలో అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుందిట. ప్రతిరోజు అన్నదానం ఇంచుమించుగా 1000 మంది దాకా వస్తూ ఉంటారట ఆ గుడికి. ప్రతిరోజు అన్నదానం జరుగుతుందిట. అయితే నిజంగా పౌరత్యం అనుకుంటాం కానీ అండి, ఎంత కష్టమో తెలుసా. ఎందుకంటే మేము కూడా, మా పెద్దలు కూడా సింహాచలం టెంపుల్లో చేయడం వల్ల ఆ మళ్ళు ఏమీ తినకుండా ఆ భక్తి శ్రద్ధలు ఇవన్నీ ఉండాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ఉంటేనే అలాంటి వారే. అందుకే గోబ్రాహ్మణస్య శుభమస్తు నిత్యం అని అంటారు చూడండి. వాళ్ళు ఆ బ్రాహ్మణుల్ని మనం ఎప్పుడు పూజించుకుంటూ ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం శ్యామలంగా మన దేశం ఉంటుంది. వారు ఎంతో కొంత
సద్బ్రాహ్మణులందరూ అంటే ఎవరు చేయవలసిన విధులు వాళ్ళు చేసుకుంటూ, వేదం చదవాల్సిన వాళ్ళు వేదం, అర్చకత్వం చేయాల్సిన వాళ్ళు అర్చకత్వం, అలాగే పారాయణలు, సుందరకాండ, భగవద్గీత పారాయణలు ఇవన్నీ ఎక్కడికక్కడ మన వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టే మనకి ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది అని అనిపిస్తుంది. అంత చక్కగా వారు చాలా ఫేమస్ అటండి, చాలా బాగా చేస్తారట. అలాగే శ్రీలంక, మానస సరోవరం అవి యాత్రలకు కూడా తీసుకువెళ్తారట వీళ్ళతోటే. మొన్న ఈ మధ్య మన విజయలక్ష్మి గారు మన గ్రూప్లోనే ఉంటారు, విజయలక్ష్మి గారు, వసుంధర, ఇంకా పేర్లు గుర్తులేవు కానీ వాళ్ళందరూ వెళ్ళి మానస సరోవర యాత్ర, శ్రీలంక యాత్ర అవన్నీ చేసుకొని వచ్చారు. చాలా బాగా ఆయన అన్నీ వివరిస్తూ అన్నీ చూపిస్తారట. ఇంత మంచి యాత్ర చేసుకున్నామమ్మా, మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే, అమ్మ నా వల్ల కాదమ్మా తల్లి, నేను ఎక్కడికి కదలలేను, నా ఆరోగ్య పరిస్థితులను బట్టి నేను పక్కా లోకల్ తెలుసు కదా నీకు అని చెప్పి నవ్వుకున్నాం కాసేపు. అయితే అంత మంచి భీమరథ శాంతి చూసి అదృష్టం కలిగింది. మేమందరం చక్కగా ఆనందంగా అవన్నీ చూసి వచ్చాము. ఆ దంపతుల గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మన వసుంధర కూడా అమ్మ వీడియో చేసి మన ఛానల్లో పెట్టుకుందాము, మీరందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, మా బాబాయ్ గారు కూడా చాలా సంతోషించారు అనేసి చెప్పింది. అందుకని మనకి ఎలాగా ఒక ఛానల్ ఉంది కాబట్టి ఈ చక్కటి విషయాన్ని మనకి ఇందులో మన ఛానల్లో పెడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. మీరు అందరూ కూడా మన స్వరగీతార్చన సభ్యులైతేనేమి, నా బంధుజనం అయితేనేమి, నేనంటే అభిమానం ఉన్న అందరూ చూసి చక్కగా ఆనందించండి. ఇలా ఒక మంచి విషయాన్ని ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. దంపతులు నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు, భానుమతి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని, ఆయనకి మళ్ళీ హెల్పింగ్ నేచర్, దానగుణం కూడా చాలా ఎక్కువటండి. ఎవరికైనా ఏమైనా కష్టాల్లో ఉన్నారంటే చక్కగా ఆయనకి తోచినంత హెల్ప్ చేస్తారట. అలాంటి మంచి మనుషుల గురించి చెప్పుకోవడం కూడా ఒక మంచి విషయమే కదా. నాకైతే అది ఒక నా ధర్మంగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఇచ్చే గుణం, పెట్టే గుణం ఉండాలండి. ఎందుకంటే నాకు ఆయన గురించి వసుంధర చెప్పాక అనిపించింది, నేనేం చేస్తానంటే నేను పెట్టలేకపోయినా పెట్టి వాళ్ళని చూపిస్తానన్నమాట. ఇంత మంచి మనిషి ఈరోజు నాకు పరిచయం అయ్యారే అని ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఆ విషయాలతో ఈ వీడియో అన్నమాట. మీరందరూ కూడా చూసి మా వసుంధర ముఖ్యంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరందరూ కూడా చూడండి. ఉంటానండి. ధన్యవాదాలు.